ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలను మారుస్తున్నారని తెలుగుదేశం పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆరోపించారు. తుఫాను కారణంగా నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొవ్వూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఇటీవలే సంభవించిన మిచాంగ్ తుఫానుకు కొవ్వూరులోని చాలా ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఇక తక్షణం నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని, అలాగే సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను తరచూ మారుస్తున్నారని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని దినేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక విశాఖలో జరిగే లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నో ఆటంకాలు సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆపాలని చూశారు, రాళ్ళు దాడి చేశారు. మా కార్యకర్తల్ని అక్రమ కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళే దాడులు చేసి మా వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో యువగళం వాలంటీర్స్ వాళ్ళ మీద కేసులు బనాయించారు. ఎన్నో అవరోధాలు సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్గా తెలుసు, యువగళం పాదయాత్ర ప్రజల అభిమానం చూరగొంటూ ముందుకెళ్తుంది. ప్రజలు అంటే నారా లోకేష్ గారు యువగలం మొదలుపెట్టే ముందు ఒక లీడర్గా ఉన్నారు. యువగలం మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా ప్రజల లీడర్గా మారిపోయారు. ముందుగా ఆయన యువగలం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు యువత కోసము, యువత భవిష్యత్తు కోసం ఆయన పాదయాత్ర మొదలుపెట్టారు. కానీ రానున్న రోజుల్లో ఏమైందంటే అన్ని వర్గాల ప్రజలు ఆయనకి ఆదరణ పెరిగిపోయింది. మహిళలు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, దళితులు కానివ్వండి, అలానే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన పాదయాత్రని స్వాగతం పలుకుతూ అపూర్వ స్వాగతం పలికారు. ఏ నియోజకవర్గం చూడండి బ్రహ్మరథం పట్టారు. కోవూరు నియోజకవర్గంలో వచ్చినప్పుడు కూడా బ్రహ్మరథం పట్టారు ప్రజలందరూ కూడా. ఆయన 3 రోజుల పాటు ఆయన పర్యటనని పూర్తిగా ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన ఆహ్వానం పలికి వాళ్ళున్న సమస్యలన్నీ కూడా ఆయనకు తెలియజేశారు. రైతులు వాళ్ళ సమస్యలు తెలియజేశారు. రైతుల కోసం ఆయన ప్రత్యేకించి ఒక డ్రై స్టోరేజ్ ఏర్పాటు చేస్తాను. రేపు మన ప్రభుత్వం రాగానే డ్రై స్టోరేజ్ ద్వారా వాళ్ళు విత్తనాలు ఆరబెట్టుకోవడం, అంటే ఈ పంటను ఆరబెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా రైతుకి రేటు కూడా వస్తుందని చెప్పి భావించిన నారా లోకేష్ గారు మన కాన్స్టిట్యున్సీకి డ్రై స్టోరేజ్ కల్పిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలానే గిరిజనులతో ఆయన మాటామంతి చెప్పారు. గిరిజనులు వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలకి చెప్పారు. అలానే వ్యాపారవేత్తలతో కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళకు కూడా భరోసా కల్పించడం జరిగింది. ఇలా అన్ని వర్గాలని కలుపుకుంటూ ఒక పెద్ద ఎత్తున వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆశాకిరణంగా మన నారా లోకేష్ గారు కనిపిస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తు నాయకుడిగా నారా లోకేష్ గారు ఆయన ఎదగబోతున్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు మా యువ నాయకులు. ఇవాళ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నారా లోకేష్ గారి స్వభావం తెలుసుకున్నారు, ఆయన వ్యక్తిత్వం తెలుసుకున్నారు, ఆయన ఆచరణ కూడా అందరూ కూడా తెలుసుకున్నారు. ఆయనని బాగా ఆహ్వానించారు. రేపు రానున్న తరాలు కూడా పెద్ద ఎత్తున మా యువ కిరీటం ఆయన అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది.